మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఒమన్ తీరంలో అమెరికా క్షిపణి దాడుల్లో మన విశాఖకు చెందినటువంటి నేవీ చీఫ్ ఇంజనీర్ సురేష్ గారు చనిపోయారు. అయితే ఆయన బాడీని 10 రోజుల తర్వాత మొత్తానికి నగరానికి తీసుకొని వచ్చారు, అంటే వైజాగ్ తీసుకొని వచ్చారు. అయితే ఇందులో అక్కడ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మన భారత ప్రభుత్వం, అలాగే ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రభుత్వం చాలా కృషి చేశాయి. అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన భార్య భార్గవి గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి భార్గవి గారు. నమస్తే మేడం. అసలు ఎప్పుడు వెళ్ళారండి? ఫస్ట్ కొంచెం మీ హస్బెండ్ గురించి చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం కూడా మనం మాట్లాడదామండి. ఆ రోజు మీరు మా వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళందరూ కూడా. కాకపోతే మీరున్నటువంటి దారుణమైన పరిస్థితి, ఆ రోజు తీరని బాధ, శోకంలో ఉన్నారు. మీతోటి సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంచెం కోలుకున్నారు, తేరుకున్నారని అనుకుంటున్నాము. అసలు ఏం జరిగింది, ఆయన అక్కడే ఆ టైంలో ఎందుకున్నారు, ఎలా జరిగింది ఒక్కసారి చెప్పగలుగుతారా? నార్మల్ గా మ్యామ్ 6 months డ్యూటీ జనవరి ఎండింగ్ లో జాయిన్ అయ్యారు. ఓకే అండి. సో కాంట్రాక్ట్ అంతా బాగానే అయింది. ఇంక ఇంటికి వచ్చేద్దాం సైన్ ఆఫ్ లెటర్ ఇచ్చే టైం కి సడన్ గా ఇలాగ అయ్యింది. అన్ఎక్స్పెక్టెడ్. ఈవెన్ దానికంటే ముందు ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ కాల్ యాక్సిడెంట్ 10th అయింది కదండి, బిఫోర్ డే నైట్ మాట్లాడారండి. నాకు నార్మల్ గానే మాట్లాడారు, ఏమీ ఇలాగా అని ఏం చెప్పలేదు. అప్పటికి ఇలా ఏమి అవ్వడం కానీ, గొడవ కానీ, అంటే అక్కడ ఏమన్నా ఇష్యూస్ అవ్వటం కానీ, ఈ క్షిపణులు అంటే ఆ ముందే ఒక షిప్ అటాక్ అయింది కదండి, కానీ అందరూ రెస్క్యూ అయ్యారు, ప్రాబ్లం లేదు అని చెప్పారు. ద నెక్స్ట్ డే ఇలాగ అవుతుందని వాళ్ళు కూడా గెస్ట్ చేయరు కదండి. ఇంకొక ఇద్దరు ఉన్నారు నార్మల్ గా యాజ్ పర్ ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఎక్స్పైర్ అయ్యారండి. సో ఇంజిన్ రూమ్ వర్క్ గా 24/7 ఉంటది. సో ఏ టైం అయినా అటెండ్ అవ్వాల్సి ఉంటది. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు విక్టిమ్స్ అయిపోయారు. చాలా మంచి ఆఫీసర్ అని చెప్పేసి విన్నానండి నేను. చాలా అవునండి, చాలా మంచి ఆఫీసర్, సీనియర్ కూడానండి, చాలా సీనియర్ అండి. ముందర ఎక్కడ చేశారండి? ఇతను పాస్ట్ 12 years నుంచి ఈ కంపెనీలోనే చేస్తున్నారండి. మర్చెంట్ నేవీ, డిఫరెంట్ కంపెనీస్, మర్చెంట్ నేవీ అండి. డిఫరెంట్ కంపెనీస్ మారిన సీనియారిటీ పోద్ది, మళ్ళీ మనం న్యూగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి ఈ కంపెనీ ఇంకా అలా కంటిన్యూ చేస్తూ వచ్చారండి. 6 months అక్కడనే ఉంటారు. 6 months మీతో పాటు ఉంటారా అండి ఇండియాలో? 6 months ఉండరండి, 2-3 months. ఎందుకంటే వీళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ సాలరీస్ కదండి, ఆఫ్ సాలరీ ఉండదు. సో షిప్ లో 5-6 months ఉంటే ఇంట్లో 2-3 months ఉంటారు. పిల్లలు ఏం చదువుతున్నారండి మీ వాళ్ళు? పిల్లలు పెద్దవాడు 9th మేడం, చిన్నోడు 6th. కానీ తీరని అన్యాయం జరిగిందండి మీకు, మీ కుటుంబం. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే ఒక 1 week ఆగితే వచ్చేస్తారు ఇంటికి. రిలీవర్ ని ఎతుకుతున్నారు, ఆల్రెడీ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, రిలీవర్ ని ఎతుకుతున్నారు. ఒక 1 week లో కాంట్రాక్ట్ అయిపోయింది అసలు మొత్తానికే. 4 months, 5th month రన్ అవుతుంది. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అయిపోద్ది బార్బీ, వచ్చేస్తాను అని చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్ ఇలా అయిందనమాట. దారుణం అండి, చాలా చాలా దారుణం. అసలు ఎవరో చేసిన దానికి ఎవరో బలయ్యారు. అదే కదా మెయిన్ ప్రాబ్లం, ఎవరిదో తప్పు వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఏం ప్రాబ్లం ఇంకా అదర్వైజ్ ప్రాబ్లం అనిపించలేదు, కానీ ఎవరో చేసిన దాని వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవడం వల్ల వచ్చింది. అమాయకులు బలయ్యారు, ఎక్కడో మేము లూజ్ అయ్యాం. అదే మేడం. మీకేమన్నా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇట్లా జాబ్ అట్లా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందండి? లేదంటే మన ప్రభుత్వాలు కానీ ఏమన్నా అట్లా హామీ ఇచ్చారా మీకోసం? మ్యామ్ హెల్ప్ చేస్తాననే చెప్పారు వాళ్ళు, మన గవర్నమెంట్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాం, కానీ మనం కూడా పేషెన్స్ ఉండాలి కదా మేడం. ఇమీడియట్ గా ఏది జరగదు. అవును, వి షుడ్ వెయిట్. అదే హెల్ప్ చేస్తాము, వి విల్ సపోర్ట్ అని అందరూ చెప్పారు. ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పారు. ఏ రకంగా చేస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వి విల్ స్టాండ్ బై యూ అని చెప్పారు. ఈవెన్ గవర్నమెంట్, మన మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు కూడా అందరూ డోంట్ వరీ అమ్మ, వి విల్ సీ అని చెప్పారు. నాకు ఇతని హ్యూమన్ రిమైన్స్ కూడా నాకు అక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఆల్ గవర్నమెంట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ అందరూ హెల్ప్ చేశారు మేడం. పేరున మెన్షన్ చేయాలి అసలు. నేను యాక్చువల్ గా 10 రోజులు పట్టినట్టు కదా, కొంచెం 10 days మేడం సివియర్ ఫాలో అప్ చేశారు మేడం. కమిషనర్ ఆఫీస్ కానించి, కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓస్, విఆర్ఓస్ కానించి, ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్స్, మన మినిస్టర్ లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, భరత్ గారు కూడా ఇంటికి వచ్చారండి. భరత్ గారు పర్సనల్ గా ఇంటికి వచ్చి కూడా విజిట్ చేసి చెప్పారు. బాబు గారు, నెక్స్ట్ పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా సార్ వచ్చారు మేడం 2 times. అతను మొన్న బాడీని తీసుకొచ్చా కూడా ఆయన వచ్చి పలకరించి, లేదమ్మా మేము చూసుకుంటామని చెప్పి వెళ్ళారండి. లోకల్ సైడ్ నుంచి అందరూ సపోర్ట్ చేశారండి. ఈవెన్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు కూడా నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి డెప్యూటీ తహసీల్దార్ గారు కిషోర్ కుమార్ గారిని పంపించారు సార్. అక్కడ కూడా ఆయన అసిస్ట్ చేశారు. నేను
మొత్తం ప్రాసెస్ చేసే వరకు. ఓకే. నెక్స్ట్ మన మల్కాపురం ఎస్ఐ గారు, కమిషనర్ గారు, హైదరాబాద్ ఎస్ఐ అందరూ కోఆపరేట్ చేశారు మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నాకు హెల్ప్ చేశారండి. ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఏపీ ఎన్ఆర్టీఎస్ మ్యామ్, ఏపీ వాళ్ళు ఎన్ఆర్టీ. చాలా కోఆపరేట్ చేశారు మేడం. ఏపీ ఎన్ఆర్టీఎస్ డైలీ నేను హలో అనడానికి ముందే వాళ్ళే కాల్ చేసి మేడం ఏమైనా అప్డేట్ ఉందా అని వాళ్ళే పాపం అడిగేవారండి. లాస్ట్ లో ఏపీ ఎన్ఆర్టీఎస్ సొసైటీ వేమూరి రవి గారు చైర్మన్ గారు, ఎన్ఆర్ఐ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, డైరెక్టర్ ఆపరేషన్ అఖిలి నాగేంద్ర బాబు గారు, నెక్స్ట్ ఎంబసీలో దినేష్ రాణా గారు మేడం పర్సనల్ గా లాస్ట్ మూమెంట్ లో చాలా బాగా ఫాలో చేశారు. ఇంకా ఓవరాల్ గా నాగరాజ్ గారు మేడం, నేను ఎనీ టైం ఫోన్ చేస్తే ఎనీ టైం లాస్ట్ మూమెంట్ బాడీకి అక్కడ పోస్ట్ మార్టం అవుతుంది మేడం అని చెప్పి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని కార్గో ఇచ్చే వరకు కూడా అందరూ ఫాలో అప్ చేశారు మేడం. మన ఇక్కడి నుంచి మన పొలిటీషియన్స్ నుంచి ప్రెషర్ ఎంత ఉందో అక్కడ ఎంబసీ వాళ్ళు కూడా అంతే స్టాండ్ తీసుకొని చాలా బాగా ఫాలో అప్ చేశారు మేడం. నాకంటే ముందు వాళ్ళు కాల్ చేసి నన్ను అడిగేవారు మేడం ఎనీ అప్డేట్ ఏమైనా తెలిసిందా, వాళ్ళకి ఏమైనా అప్డేట్ ఉంటే నాకు చెప్పేవారు. నెక్స్ట్ అంబులెన్స్ సర్వీస్ అండి, హైదరాబాద్ నుంచి ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఇచ్చారు మేడం. నాట్ ఈవెన్ ఏ రూటీన్ నేను స్పెండ్ చేయలేదు, అన్ని వాళ్ళే చూసుకున్నారు, ఫాలోఅప్స్ అన్ని చాలా బాగా చేశారు మేడం. సో నేను వాళ్ళందరికీ ఫ్రమ్ మై సైడ్ ఐ వాంట్ టు బి థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఫాలోడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ మేడం. పోనీలేండి, ఇప్పుడు కొంచెం కోలుకున్నారా మీరు ఆ బాధల నుంచి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి, అంటే ఆ మ్యామ్ trauma ఫస్ట్ నుంచి? 10 days చాలా స్ట్రగుల్ అయ్యాను మేడం. యా మేడం, ఫస్ట్ 10 days చాలా స్ట్రగుల్ అయ్యాను. అసలు ఏంటి సిచ్యువేషన్, హౌ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లో ఇదే ఉంటుంది కదా మ్యామ్, ఫైనల్ రిచువల్స్ మనం ఏం చేయాలో అది మైండ్ లో ఉంటుంది. అవును. సో ఫస్ట్ 10 days చాలా స్ట్రగుల్ అయ్యాను మేడం. ఇంకా ఇమీడియట్ గా హైదరాబాద్ రావాలి అనగానే ఇంకెవరిని నేను హెల్ప్ తీసుకోలేదు, నేను మా బ్రదర్ని తీసుకొని వెళ్ళి, సో నన్ను అందరూ బాగా అకామిడేట్ చేశారు మేడం. ఎవ్రీ మూమెంట్ కాల్ చేసి ఫాలో అప్ చేసేవారు మేడం అందరూ. ఎన్ఆర్టీఎస్ వాళ్ళు, హెల్ప్ లైన్ వాళ్ళు అందరూ మ్యామ్ ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, రిసీవ్ చేసుకున్నారా లేదా అన్ని ఫాలో అప్ చేసి మేడం ఇబ్బంది పెట్టలేదు మేడం. వెరీ హెల్ప్ఫుల్ మేడం. సో నేను ఈ థ్యాంక్ నోట్ చెప్పడానికి రీజన్, మళ్ళీ నాలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వస్తే దే మస్ట్ బి వెరీ హెల్ప్ఫుల్ టు దెమ్ మ్యామ్. ఎందుకంటే ఇంత నేను ఎవరో తెలియదు, అతను ఎవరో తెలియదు, వీళ్ళందరూ ఇంత ఇనిషియేట్ తీసుకొని చేసినందుకు ఐ షుడ్ థ్యాంక్ దెమ్ మ్యామ్. అసలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా చేశారు మేడం. అసలు వీళ్ళకి నేను ఎంత చెప్పినా తక్కువ. ఈవెన్ అంబులెన్స్ కూడా నేను భయపడ్డాను, ఎలా తీసుకెళ్ళాలి ఎలా అనేసి వాళ్ళే అరేంజ్ చేసి, నాకంటే ముందు అంబులెన్స్ అక్కడికి వచ్చున్నది మేడం. అంబులెన్స్ నెంబర్ షేర్ చేసి, డ్రైవర్ నెంబర్ షేర్ చేసి, అది కూడా హామీ ఇచ్చారు, డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మ్యామ్ కంప్లైంట్ ఇవ్వండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, అన్ని గైడ్ చేశారు మేడం. పోనీలేండి, మొత్తానికైతే మీకు మొత్తానికి ఫైనల్ రైట్స్ అన్ని అదే. బాగా అయ్యింది మేడం, ఇబ్బంది లేదు. నాకు పోలీసెస్ కూడా సెక్యూరిటీ అందరూ ఇచ్చి సహకరించారు అందరూ. మొత్తానికి. ఐ థ్యాంక్ మీడియా కూడా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఫస్ట్ నేను మీడియా ముందుకు రావడానికి ఇబ్బంది పడ్డాను, కానీ లేటర్ ఆన్ ఐ రియలైజ్ నేను రాకపోతే ఇది ఇష్యూ అవ్వకపోతే ఇంత అర్లీగా అయి ఉండకపోవచ్చు మేడం. ఫస్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ, ఆల్ మీడియా దగ్గరకు Exactly, వస్తేనే ma'am. మీకు First- ఫాస్ట్ గా పని అవుతుంది Yeah, ఏదైనా madam. సరే. అవును. పని అవుతుంది. ఫస్ట్ నేను చాలా హెసిటేట్ చేశాను రావడానికి, బికాజ్ మాది లైఫ్ 4 people చాలా ప్రైవేట్ మేడం, సోషల్ మీడియా అన్నిటికీ చాలా దూరం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతనికి దట్టు ఆ నేను ఇన్సిడెంట్ న్యాయం అయిన తర్వాత చేయాలంటే మీరు ఒక రకమైన ట్రామాలో ఉంటారండి. అసలు ఆ బాధ, అవును ఆ మేడం, వేదన అస్సలు ఎవరు మేడం. తీర్చలేరు. అసలు మీరు ఎవరు ఏం చెప్పినా కూడా అదే వినే మేడం. పరిస్థితి ఉండదు కదా మీకు. 2 days అర్థం అవ్వలేదు మేడం. అవును, నిజంగా అవును, నాకేనా correct. ఇలా జరిగింది అని అర్థం అవ్వడానికి నాకు 2 days పట్టింది మేడం. అసలు అవును, ఇంకా నయం 2 అప్పుడు ఇంక days మీరు రియలైజ్ ఇంకా తొందరగానే అయ్యి కోలుకున్నట్టు చెప్పాలంటే అసలు. లేదు మేడం, అంతే మేడం. కొంచెం ఫాస్ట్ గా ఆలోచించి వెంటనే ఇనిషియేటివ్ తీసుకుని ఓకే నేను ముందుకు వస్తాను, ఐ షుడ్ టేక్ నౌ బైక్, లేకపోతే నేను అక్కడి నుంచి ఆయన తీసుకురాలేకపోతుంది కరెక్ట్, మేడం. సో ఎగ్జాక్ట్లీ, అందుకే ఫ్రమ్ మీడియా త్రూ ఫస్ట్ మీడియా థ్యాంక్స్, త్రూ మీడియా ఐఎమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మేడం హూ టుక్ ఇనిషియేటివ్ ఇన్ బ్రింగింగ్ హిస్ రిమైన్స్ టు హిస్ లోకల్ ప్లేస్ మేడం. ఐ కైండ్లీ థ్యాంక్ ఆల్ ద పొలిటీషియన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మ్యాటర్. పేరున ఆల్రెడీ ఐ మెన్షన్ దెమ్ అగైన్, ఎవరినైనా మర్చిపోతే బై మిస్టేక్ ప్లీజ్ టు టేక్ ఇట్ గ్రాంటెడ్. అండ్ అందరికీ ఐఎమ్ థ్యాంకింగ్ మ్యామ్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్ బ్రింగింగ్ హిస్ రిమైన్స్ టు హిస్ నేటివ్ ప్లేస్ మ్యామ్. ఇది నేను ఎవరి రుణం నేను ఇలా తీర్చుకోలేను, మరి నేను చేయవలసింది అది. నాకు మీరందరూ హెల్ప్ చేశారు కనుకే నేను ఈ రోజు ఆ పని చేయగలిగాను మేడం. ఓన్లేండి, ధైర్యంగా ఉండండి. 100% మీకు ప్రభుత్వం నుంచి Yes, madam. ఏదన్నా మీకు జాబ్ కానీ లేకపోతే ఇంకొక ఉపాధి అవకాశం కానీ ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఆశిద్దాము. అలాగే ఆయన చేసినటువంటి కంపెనీ నుంచి కూడా మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నానండి. Yes, madam. టేక్ కేర్ అండి, పిల్లల్ని బాగా చూసుకోండి, ధైర్యంగా Thank you, ఉండండి ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మీరే, ఇంకా తల్లి Yes. అయినా తండ్రి అయినా మీరే కాబట్టి మీరు అవును, కొంచెం madam. ధైర్యంగా ఉంటే ఇప్పుడు వాళ్ళు నుంచి కూడా నేనే ధైర్యంగా ఉంటారు, initiative చిన్న పిల్లలు కాబట్టి. అవును మేడం, అవును. టేక్ కేర్ అండి. ఏదన్నా ఎప్పుడైనా అవసరం అయితే మీడియా పరంగా
ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఓకేనా? ఓకే మ్యామ్. రైట్. నాకు అదే హెల్ప్ చేశారండి. నవ్ హీ గివ్ మీ సో మెనీ కాంటాక్ట్స్ మ్యామ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.